మనకెందుకులే అనే థాట్ ప్రాసెస్ ఉందండి. ఎవరికో ఏదో కదా, దేవుడి గురించి కదా, దేవుడు చూసుకుంటాడే, ఎవడి పాప అని వాడు పోతాడులే అనే థాట్ ప్రాసెస్, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ భావన? చాగంటి గారు ఒక కథ చెప్తారు, నాయనార్ల కథలో. ఊరు ఖాళీ చేసి అందరూ వెళ్ళిపోతుంటే ఒక బ్రాహ్మడు మాత్రం, శివాలయంలో పూజారి మాత్రం ఆయన ఉండిపోతాడు. ఎందుకంటే నేను కూడా వెళ్ళిపోతే శివుడికి ఎవరు అన్నం పెడతారని. మరి ఆ మైండ్ సెట్ లేకపోతే మరి మన శివుడిని మనం ప్రొటెక్ట్ చేయకపోతే శివుడు మన ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు? అది శివుడు అవనివ్వండి, విష్ణు అవనివ్వండి. ఆన్ దిస్ నోట్, అసలు దేవుళ్ళని మీరు ప్రొటెక్ట్ చేస్తారా? దేవుళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉందా అని అనేవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి మీ ఆన్సర్? సింపుల్ ఎగ్జాంపుల్ అండి, అమ్మ నాన్నలు మనకి జన్మనిచ్చారు, అలానే వాళ్ళ బాగోగులు చూసుకోకుండా వదిలేలేం కదా. మన జన్మకి కారణం వాళ్ళు, మన ఎగ్జిస్టెన్స్ కారణం వాళ్ళు, కానీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది. ఏంటంటే మన ఉనికిని మనం నిలబెట్టుకోవడం. ఇప్పుడు దేవుడికి ఏదో మనం ఉద్ధరిస్తున్నాం అని కాదు, మనం చేస్తున్న సాంప్రదాయాలు కానీ, సనాతన ధర్మం చెప్పేది కానీ ఇది మామూలు నాలెడ్జ్ కాదండి. అసలు ఎందులో లేనంత నాలెడ్జ్ ఉంది. దాన్ని ప్రొటెక్ట్ చేయకపోతే నెక్స్ట్ తరానికి వెళ్ళదు. నెక్స్ట్ తరానికి వెళ్ళకపోతే మనం నష్టపోతాం, దేవుడు నష్టపోదు.